విశ్వ వెంకటన్న లేరంటే సో అసలు ఈ పరిస్థితి రావడం గల కారణాలు ఏమంటారు? మెయిన్ కారణం అంటే ఆయనకు కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల దాని నుంచి ఇష్యూ వచ్చేసి అనే షుగర్ వల్ల కాలికి కొద్దిగా దెబ్బ తాకడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు షుగర్ పెరగడం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ కొట్టి మళ్ళీ దాని నుంచి లివర్కి అయింది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. దానివల్ల అన్న ఇవాళ మన లేడని చెప్పి చాలా బాధ ఉంది. చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చారు కిడ్నీ అవునవును ఇస్తామని వచ్చారు, కానీ కాకపోతే ఏంటంటే అన్నకు బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. బాడీ సపోర్ట్ చేయడం, ఆయనకు సపోర్ట్ చేస్తే కిడ్నీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. బాడీ సపోర్ట్ చేయలేదని చెప్పేసి అయిపోయారు. దాదాపు 100 పైగా సినిమాలు చేశారు. ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా అయిపోవడం గల కారణాలు ఏంటంటారు? అది ఫ్యామిలీ పరంగా మనకు తెలియదండి. అది అన్నతో పాటు జర్నీ మాకు ఉంటుంది, కానీ ఇవి ఫ్యామిలీ మనకు ఎప్పుడు చెప్పలేదు, ఇంతవరకు మనకు కూడా తెలియదు. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, ఎవరు ముందుకు రాలేదంటారా? వచ్చారు కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు అంటే మన దిల్రాజ్ సార్ ఉండు కదా, వాళ్ళ పిఏ వచ్చి మేము ఉన్నాము, మీరు ఏం బాధపడకని చెప్పి ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడి మేము ఉన్నామమ్మా, ఏం బాధపడకని చెప్పి అదొకటి వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఈయన ఎవరు విశ్వక్సేన్ బాబు 2 lakhs ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది వచ్చారు, చాలామంది. మొన్న ఒక హీరో అంట, అతను కూడా వచ్చి 2 lakhs ఇవ్వడం జరిగింది. కిన్కరా ఫౌండేషన్ నుంచి, మన రామ్ చరణ్ వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగిందంట. అలాగే చాలామంది ఏమంటున్నారంటే ఆయనే తన ఆరోగ్యాన్ని పోగొట్టేసుకున్నారు ఆఫర్ లేక అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆఫర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఆయనకు తెలుస్తుంది ఆఫర్లు అంటే, ఆయన కొద్దిగా హెల్త్ బాగడం వల్ల ఆయననే వెళ్ళలేదు. ఆయన వెళ్ళి ఇప్పుడు అప్పటిలాగా రెగ్యులర్గా షూటింగ్ చేయలేడు కదా, ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు. అట్లా ఆయన వెళ్ళలేకపోయినందుకు అదేంది, ఒక్కొక్కరు 10 మంది 10 రకాలు మాట్లాడతారు కదండి. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారనే వార్త వల్లే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అదైతే వాస్తవం అండి. ఎందుకంటే ప్రభాస్ సార్ 50 lakhs ఇస్తుండగానే జనాలకు ఏమైపోయిందంటే, ప్రభాస్ సార్ 50 lakhs ఇచ్చిండు, వెంకటన్నకు మంచిగా అయిపోతుంది, బయటకు వచ్చిండు ప్రభాస్ సార్ అది ఇదని చెప్పి అన్నారు. కానీ కాకపోతే అతను ఎవరో మాట్లాడాడు, ఫోన్ చేశాడు, అతను ఎవరో తెలీదు. మళ్ళీ కాల్ చేస్తుంటే కలుస్తలేదు, ఆయనకి ఎన్నిసార్లు చేసినా కలుస్తలేదు. తర్వాత అది ఫేక్ కాల్ అని తెలిసింది. తెలియగానే మీడియాలో కూడా అందరికీ చెప్పడం జరిగింది అది ఫేక్ కాల్ అని. ఫేక్ కాల్ అని తెలిసినాక అప్పుడు జనాలకు చాలా కొద్దిగా లేట్గా తెలిసింది అనమాట అది ఫేక్ కాల్ అనేది. మీకు ఆయనతో ఎప్పుడు అనుబంధం మొదలైంది? ఆఖరిసరిగా మీరు ఆయనతో గడిపిన సమయం గురించి ఏం చెప్తారు? ఆయనతో పాటు అంటే మూవీస్లో మేము ఒక 15 years నుంచి అన్నతో 15-16 years నుంచి అన్నతో పాటు మాకు బాండింగ్ ఉన్నది. ఎన్నో సినిమాలు చేసినాం, చాలా సినిమాలు చేసినాం అన్నతో పాటు. కానీ లాస్ట్ అంటే ఇదే ఆర్బీఎం హాస్పిటల్లో వెళ్ళినప్పుడు అన్న లేచి మాట్లాడిండు, బాగున్నావా అన్నాడు. అన్న బాగున్నా, నువ్వు ఎట్లున్నావు అని అంటే బాగున్నా అన్నాడు. ఇక అదే లాస్ట్ మాట. అదే ఇక అందరితో మాట్లాడారు, మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడారు. అన్నకు సెకండ్ ఇచ్చి అన్నతో కూడా మంచిగా మాట్లాడారు, చాలామందితో మంచిగా మాట్లాడిండు. యాక్చువల్లీ అన్న బ్యాక్ అన్న అనగా చేద్దాం కలిసి షూటింగ్ అన్నాడు. ఇక మంచిగా బయటకు వస్తాడు అనుకున్నాం, కానీ ఒక 3 days బ్యాక్ సీరియస్ ఉన్నాడు అని తెలియగానే మేము ఇక్కడ అది చందనగర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే సీరియస్ ఉందని చెప్పి ఐసీయూలోకి వెళ్ళనియలేదు. ఇక మొన్న చూసి డాక్టర్ ఒకళ్ళు వెళ్ళండి, 2 వెళ్ళండి అంటే నేను మా గబ్బర్ సింగ్ సాయిబాబా అన్న మేమిద్దరం లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. అదే లాస్ట్ ఆఖరి చూపు. ఆ కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీ గబ్బర్ సింగ్ టీం తరపున అవ్వచ్చు, మీ ఫ్యామిలీ తరపున అవ్వచ్చు. ఏం లేదు, మేమందరము ఎప్పటికీ అలాకు అండగా ఉంటాము. మా అన్న ఎట్లనో, మా వదిన ఎట్లా, మా ఫ్యామిలీ అది కూడా, ఇది కూడా మా అన్న వాళ్ళది, మాది కూడా ఫ్యామిలీ. మేము మాత్రం ఖచ్చితంగా భరోసాగా ఉంటాము. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా కానీ, పొలిటీషియన్లు కానీ కూడా కానివ్వండి, అందరూ భరోసా ఇస్తారని కోరుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ తరపున విజ్ఞప్తి చేస్తారా? ఖచ్చితంగా చేస్తాము. ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము, అంతే.